గుడ్ మార్నింగ్ ఎవరివన్, అందరు ఎలా ఉన్నారు? సో ఇంకొక మార్నింగ్ షార్ట్ రైడ్ అండి. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి 5 o'clock అనుకోవడం కన్నా 4:30 to 5 o'clock అనుకోండి. సో 5 o'clockకి మార్నింగ్ చూడండి, అసలు ఇంకా చీకటిగానే ఉంది, బట్ ఎదురుగా సన్ వస్తున్నారు చూడండి. సన్ చాలా బాగున్నారు, కైండ్ ఆఫ్ రెడ్డిష్ కలర్లో ఉన్నారు చూడండి. సో నేను స్మార్ట్ రైడ్ అనుకోండి. ఇది టీకి వెళ్తున్నాను. టీ కన్నా కానీ జస్ట్ ఊరికే అలా టైం పాస్ చేయడానికి ఊరికే అలా బయటకు వెళ్తున్నాను. మార్నింగ్ వాకింగ్ చేసుకుని అలా ఒక రౌండ్ వేసుకుని వద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. సో ఇది మా ఏరియాలో చూడండి ఎలా ఉంది. మొత్తం ఎర్లీ మార్నింగ్ టైంలో మొత్తం ఖాళీగా ఉంది, రోడ్ అంతా ఖాళీగా ఉంది. 5 o'clock అవుతుంది టైం. సో రోడ్ అంతా ఖాళీగా ఉంది వెళ్తుంటే. సో ఇది కైండ్ ఆఫ్ షార్ట్ రైడ్ అండి. దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, నాకు కొద్దిగా హెల్ప్ఫుల్ ఉంటుంది మరికొన్ని వీడియోస్ తీయడానికి. సో ఇక్కడైతే రోడ్ వర్క్ జరుగుతుంది. సో ఇలా ముందుకు వస్తున్నట్లయితే మెయిన్ రోడ్కి వస్తామండి. సో ఇది వచ్చి యాక్చువల్లీ చెప్పాలంటే, సో ఇలా మనం ముందుకు వెళ్తున్నట్లయితే మెయిన్ రోడ్కి వెళ్తామండి. సో మెయిన్ రోడ్కి వెళ్ళే లోపల ఇది. అండ్ నా వీడియో మీకు నచ్చిందో నచ్చలేదు ఒకసారి తెలియచేయండి, ఎందుకంటే ఆ వీడియోస్ని బట్టి నేను నా వాయిస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలా, లేకుంటే వీడియోస్ ఏమైనా డిఫరెంట్గా చేయాలా, లేదా నేను వీడియోస్ చేయడం ఆపేయాలా అన్నది ఒక క్లారిటీ వస్తుందండి. ఎందుకంటే నేను వీడియోస్ చేస్తున్నాను, నాకు ఎటువంటి సపోర్ట్ దొరకడం లేదు. సో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. మార్నింగ్ రైడ్ ఇది. మార్నింగ్ అయితే చాలా బాగుందండి. వెదర్ అయితే చాలా చల్లగా బాగుంది. మనకి సమ్మర్ వచ్చేసినా కానీ, సమ్మర్ దగ్గరలో ఉన్నా కానీ ఇంకా చలేస్తుందండి. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి ఉత్సవాలు చేస్తున్నారనమాట ఈ ఏరియాలో. సో మళ్ళీ ఇలా ముందుకు వెళ్ళామంటే మెయిన్ రోడ్కి వస్తామండి. సో మెయిన్ రోడ్కి వచ్చామంటే మెయిన్ రోడ్ నుంచి మనకు సన్ చూడడానికి ఇంకా బాగుంటారండి. స్ట్రైట్ సన్ ఉంటారనమాట మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత. సో మెయిన్ రోడ్కి వస్తున్నామండి. సో ఇది వచ్చి కైండ్ ఆఫ్ షార్ట్ ట్రిప్ అనుకుందామండి, ఎందుకంటే చూడండి సన్ చూడండి చాలా బాగున్నా చూడండి. ఆ బిల్డింగ్ బ్యాక్ సైడ్ నుంచి సన్ చూడండి చాలా బాగున్నా చూడండి కలర్. ఎర్లీ మార్నింగ్ ఈ లొకేషన్ చూస్తున్నట్లయితే ఏదో మన సిటీలో, నేనైతే సిటీలో ఉన్నట్లేదు, సిటీ నుంచి బయటకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ చూస్తున్నట్లయితే మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే మేము 5 to 5:30 అలా బయటకు వచ్చారంటే, రోడ్ మీదకి వచ్చారండి, సన్ బాగా కనిపిస్తారండి మనకి. చూడండి కలర్ చూడండి, సన్ ఇంకా అంటే సన్ అయితే ఇంకా మొత్తం రాలేదు, బట్ స్కై మొత్తం డిఫరెంట్ కలర్లో ఉంది చూడండి. స్కై మొత్తం రెడ్డిష్, పింకిష్, వైటిష్ కలర్లో ఉంది స్కై మొత్తం. సో ఇది మెట్రో ఉందండి. సో మెయిన్ రోడ్ పక్కన మెట్రో మనకి 6 o'clock స్టార్ట్ అవుతుంది. మెట్రో మనకి 5 o'clock స్టార్ట్ అవుతుంది. 5 to 6 ఆ మధ్యలో స్టార్ట్ అవుతుంది. ఒకసారి నాకు కూడా ఒకసారి టైమింగ్స్ లేదు. 5 to 6 అలా స్టార్ట్ అవుతుంది. సో నేను వాకింగ్ చేసుకున్నాను. సో ఇప్పుడు అరౌండ్ 6 అవుతుందండి. సో వాకింగ్ చేసుకొని టీ తాగడానికి వెళ్తున్నాను అనమాట. ఇక్కడ టీ ఒకటి బాగుంటుందండి కేపీహెచ్పి రోడ్ నెంబర్ 1లో ఉంటుంది అనమాట, ఆపోజిట్ షమ్ములపూడి. అక్కడ టీ, మసాలా టీ, జింజర్ టీ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. టీ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అలా టీ తాగడానికి వెళ్తున్నాను నేను. ఇది వచ్చి మియాపూర్ కిల్లర్ రోడ్ అండి. ఇది వచ్చి కేపీహెచ్పి మెట్రో అనమాట. సో మనకి ఆ టీ షాప్కి వెళ్ళాలనుకున్నట్లయితే కేపీహెచ్పి మెట్రో నుంచి లెఫ్ట్ వెళ్ళామంటే లెఫ్ట్ జరగగానే మనకి కార్ డెక్కర్స్ ఉంటాయి అనమాట. మన లెఫ్ట్లో వెళ్తే కార్లకు సంబంధించిన అన్ని కార్కి సంబంధించినటువన్నీ దొరుకుతాయి అనమాట. సో ఇలా లెఫ్ట్ తీసుకున్న వెంటనే కొద్దిగా డౌన్ అయ్యామంటే మనకి ఇక్కడ ఉంటుందండి టీ షాపు. అది వచ్చి చాయ్ కింగ్ అండి, చాయ్ కింగ్ టీ షాప్ అనమాట. ఇది చాయ్ కింగ్స్. ఇక్కడ దీంట్లో టీ అయితే చాలా బాగుంటుందండి. మెయిన్ మసాలా టీ ఆర్ జింజర్ టీ, ఈ రెండిట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టీ. అండ్ టీయే కాదు, ఇక్కడ వీళ్ళ దగ్గర స్నాక్స్ కూడా ఉంటాయి, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, సమోసాలు అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ట్రై చేయండి, బాగుంది. టీ అయితే బాగుంది. ఇదన్నమాట షాప్ లోపల ఇలా ఉంటుందండి. సో అతను చూడండి టీ తయారు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి మనకి ఏం ఫ్లేవర్స్ ఉన్నాయో చూపిస్తున్నా చూడండి. దమ్ టీ ఉంది, మసాలా టీ ఉంది, జింజర్. సో ఇలా మనకు బయట ఇలా ఉంటుంది అనమాట.
టీ షాప్ బయట. సో మనకి ఎర్లీ మార్నింగ్ వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా టీ తాగొచ్చు. సో ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.